వారు నన్ను తమ్ముడు అనేవారు. పలుకుల చెలి పలికించిన లలిత వీణ సంగీతం, పాలకడలి పవళించిన నారాయణ దరహాసం. చిరస్మరణీయుడు, జాతికి గర్వించదగిన మనిషి ఆయన. సర్వస్వతంత్రుడు, చక్కని సమన్వయకర్త, ఒక సిద్ధాంతాన్ని విశ్వసించిన వారు. పండితలోక ప్రశంసలను మెండుగా అందుకున్న ఈ సరస్వతి వరపుత్రుడు ఎవరు? ఇంకెవరు? పుట్టపర్తి సూరి, అభినవ కవితా మురారి. ఈ పుంభావ సరస్వతి శతవత్సర శుభారంభ తరుణాన మీ దూరదర్శన్ సప్తగిరిలో పుట్టపర్తి నారాయణాచార్యుల వారి సాహితీ మూర్తిమత్వం గురించి ప్రత్యేక కార్యక్రమం శతవసంతాల పుట్టపర్తి. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 10:30 నుండి ప్రత్యక్ష ప్రసారం. తప్పక వీక్షించండి. जुबानो बयान की नुदरत और शगुफ्तगी को दर्शाता। నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు సాదర స్వాగతం. మనం ఈనాడు ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించుకుంటున్నాం. మహాకవిగా, మహావాగ్గేయకారునిగా, మహాపండితునిగా తెలుగు సారస్వత లోకానికి విశిష్ట సేవలందించి తనదైన చెరగని ముద్ర వేసిన పద్మశ్రీ సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల గారి శత జయంతి కార్యక్రమాన్ని సగర్వంగా ప్రారంభించుకుంటున్నాం. 1914 మార్చి 28వ తేదీన, అంటే నేడే, పుట్టపర్తి వారు అనంతపురం జిల్లా చెయ్యేడు గ్రామంలో జన్మించారు. శతాధిక గ్రంథకర్తగా 14 భాషల్లో అనిర్వచనీయమైన అపారమైన పాండిత్యాన్ని సముపార్జించి ఆ భాషల్లో మౌలికమైన రచనలు చేయడమే కాకుండా పరస్పర అనువాదాలను సాధికారికంగా చేసి విశ్వ సాహిత్యంలో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుని తనకు సాటి విశ్వంలో మరొకరు లేరు అని నిరూపించుకున్న మహనీయమూర్తి డాక్టర్ పుట్టపర్తి వారు. 12వ ఏట రాయల వైభవానికి చిరస్మరణీయంగా నిలిచిన పెనుగొండను దృష్టిలో ఉంచుకొని ఆయన రచించిన పెనుగొండ లక్ష్మి పద్యకృతి అనంతర కాలంలో విద్వాన్ పరీక్షకు తానే పాఠ్యగ్రంథంగా పుట్టపర్తి వారు చదువుకోవడం విశ్వ సాహిత్యంలో అపూర్వమైన ఘటన. 16-18 ఏళ్ల వయసులో అగ్నివీణ అన్న కృతిని ఆయన అందించారు. పద్యము, గేయము, ద్విపద, విమర్శ, నవల, అనువాదం, వచన రచనలు, ఈ విధంగా తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలు చేపట్టిన అన్ని ప్రక్రియలను బంగారం చేసి సాహిత్యపు సేద్యాన్ని చేసిన ఆ మహనీయుని రచనల్ని మనం ఇవాళ సమాలోచించుకుంటున్నాం. 1952వ సంవత్సరం ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు రాయలసీమ కరువు ప్రాంతాన్ని పర్యటించినప్పుడు పుట్టపర్తి వారు వారిని దర్శించుకున్నారు. రాయలసీమలో కరువు ఉండవచ్చుగాక, పుట్టపర్తి వారు లాంటి మహనీయుల రచనల సాహిత్యానికి కరువు లేదని ఆనాడు అన్న ఆ మహనీయుడి మాట అనంతర కాలంలో నేటికి కూడా నిలిచి ఉన్నాయి. ఆ విధంగా పద్యకావ్యాలు పెనుగొండ లక్ష్మి, షాజీ, గాంధీజీ మహాప్రస్థానం, పాద్యము, సాక్షాత్కారము, సిపాయి పితూరి, బాష్పతర్పణము, శ్రీనివాస ప్రబంధము, శివతాండవము, పురోగమనము, మేఘదూతము, అగ్నివీణ, జనప్రియ రామాయణము వంటి గేయకృతులను, పండరీ భాగవతము అన్న ద్విపదను, అష్టాక్షరీ మంత్రము,
7,000 భక్తి రచనల్ని అందించారు. 3,000 వరకు అష్టాక్షరీ కృతులను, స్వర్ణ పూర్ణ గేయార్చనం అవి ప్రచురితమైనవి. సంస్కృతంలో స్వయంగా ఆయన కవివరేణ్యులు శివకర్ణామృతం, త్యాగరాజ, అగస్తీశ్వర, మార్కాపురం చెన్నకేశవ, మల్లికార్జున సుప్రభాతాలు వంటివి వారు కూర్చారు. స్వతంత్ర రచనలు, నవలలు అభయ ప్రదర్శనము, హరిదాస ప్రతీకారము చెప్పుకోదగినవి. ఏకవీర నవలను వారు మలయాళంలోకి సాధికారికంగా అనువదించి మలయాళ భాషీయుల అభిమానాన్ని పొందారు. మరాఠీ నుంచి తెలుగులోకి ఉషఃకాలాన్ని, సరస్వతీ సంహారం పేరుతో కన్నడ నుంచి తెలుగులోకి, సంఘర్షణ పేరుతో ఉర్దూలో నుంచి తెలుగులోకి ఆయన కూర్చారు. వచన రచనలు, ప్రబంధనాయికలు, రాయలనాటి రసికతా జీవనము, రామకృష్ణుని రచనా వైఖరి, విజయతోరణము, సమర్థ రామదాసు, విప్లవ యోగీశ్వరవు, తెలుగు తీర్థులు, సరోజినిదేవి, కర్మయోగులు, ఈ విధంగా వారు శతాధిక రచనల్ని మనకు అందించి ఈనాటికి కూడా వారికి సాటి లేరు అని మనం తలుచుకుంటున్నాం. ఆ మహనీయుని శతజయంతి ఈనాడు ప్రారంభించుకొని వారిని సాహిత్యాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకునే కార్యక్రమాన్ని దూరదర్శన్ సప్తగిరి చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రార్థనాగీతంతో, నేపథ్య గాయని దామిని ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అంతకుముందు జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా అతిథులను ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ గాయని దామిని ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అందరికీ నమస్కారం. ఎన్ని పేరులతోను నిన్ను సేవించేరు వెర్రి జనులు బట్టి వేడుకగా బ్రతుకు. ఎన్ని పేరులతోను నిన్ను సేవించేరు వెర్రి జనులు బట్టి వేడుకగా బ్రతుకు. ఎన్ని పేరులతోను గుడి మలచి గోపురాల నడువ నిన్ను హించి, గుడి మలచి గోపురాల నడువ నిన్ను హించి, అడుగడుగునా కొత్త ఆటలాడించేరు. ఎన్ని పేరులతోను నిన్ను సేవించేరు
వెర్రి జనులు వట్టి వేడుకగా బ్రతుకు ఎన్ని పేరులతోనూ మా దేవుడికి సాటి మరి అందులేడంచు మా దేవుడికి సాటి మరి అందులేడంచు వాడవాడల నిన్ను వీధులను తీపేరు ఎన్ని పేరులతోను నిన్ను సేవించేరు వెర్రి జనులు వట్టి వేడుకగా బ్రతుకు ఎన్ని ప్రేమ చవేరుగని నియమము గలవారు మూగ పూజలలోని భావమేరుగని వారు ఎన్ని పేరులతోనూ నిన్ను సేవించేరు వెర్రి జనులు వట్టి వేడుకగా బ్రతుకు ఎన్ని పేరులతోనూ ధన్యవాదాలు. అన్ని పేర్లతో ఉన్నది ఆ ఏకేశ్వరుడే. ఆ ఏకేశ్వరుడు అన్ని పేర్లతోనూ ఉన్నాడు అని సర్వధర్మాలను తమ తాత్వికమైన గీతంలో అందించింది సాక్షాత్తు సరస్వతీపుత్రులు పుట్టపర్తి నారాయణచారుల వారే. ఇక ఈనాటి కార్యక్రమానికి స్వాగత వచనాలు, పరిచయ వాక్యాలు పలకవలసిందని కోరుతూ దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, కేంద్రం సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్ గారిని ఆహ్వానిస్తున్నాను. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు, విచ్చేసిన పెద్దలందరికీ శుభాభివందనాలు. మాతృభాషలోని మమతను మరిచిన జాతి లేదు, ప్రగతి గీతి లేదు. సమకాలీన ప్రపంచంలో దాదాపు 15 కోట్ల తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభతో ప్రత్యేకతను సాధిస్తున్నారు. ఈ జీవన అవసరాల ఆరాటంలో, పోరాటంలో మాతృభాషలను మర్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో యునెస్కో వారి పరిశోధన తెలుగు భాషా ప్రేమికులకు ఒక హెచ్చరికగా మారింది. అందుకే రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన మాధ్యమంగా, అందరికీ అందుబాటులో ఉండే ప్రసార మాధ్యమంగా మన దూరదర్శన్ సప్తగిరి ఎప్పటి నుండో భాషా వికాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పద్యాల తోరణం, తెలుగు తోట, తెలుగు విజయం, వీటిని మీరు గమనించే ఉంటారు. మాతృభాష కళ్ళైతే ఆంగ్ల భాష కళ్ళజోడు లాంటిది. మాతృభాషను మరవకుండా ఇతర భాషలను సద్వినియోగపరచుకోవాలి మనమందరం. ఈనాడు సరస్వతి పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శత జయంతోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. తాను తెలుగు కవి అయి 14 భాషలను నేర్చుకొని వందలాది రచనలతో కీర్తిగాంచిన పుట్టపర్తి వారి శత జయంతి ఈ తెలుగు భాషా వికాస సంవత్సరంలో రావడం విశేషం. 11వ సంవత్సరంలో పెనుగొండ లక్ష్మి అనే కావ్యం రచించిన బాలమేధావి ఆయన. 16వ సంవత్సరంలో విద్వాన్ పరీక్షలో తమ కావ్యమే ఆయనకే పాఠ్యాంశంగా రావడం విశేషం. పుట్టపర్తి వారు అనగానే గుర్తుకొచ్చేది శివతాండవం. దీనిలో 5 భాగాలు చదవదగ్గవి కాకుండా వినదగ్గవి కూడా. అందుకే సంగీతపరంగా కూడా గొప్ప ప్రచారంలో ఉంది. ప్రభుత్వం వారు పద్మశ్రీతో గౌరవిస్తే మానస సరోవరంలోని శివానంద అనే మహనీయుడు సరస్వతి పుత్ర అనే బిరుదుతో సత్కరించడం విశేషం. అటువంటి మహానుభావుని మనం అందరం ఈనాడు స్మరించుకోవడం తెలుగు జాతికి, తెలుగు భాషకు గౌరవం ఇచ్చి చేకూర్చుకోవడం అవుతుంది. ఇది మా సప్తగిరి బాధ్యత కూడా. అందుకే ఈ కార్యక్రమం. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన పెద్దలను సత్కరించుకుందాం.
ముందుగా సభాధ్యక్షులు, సాంస్కృతిక శాఖ సలహాదారులు డాక్టర్ కెవి రమణ గారిని సత్కరించవలసిందిగా దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్ గారిని అభ్యర్థిస్తున్నాను. ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని శ్రీమతి మల్లాది శైలజా సుమన్ గారు పుష్పగుచ్చంతో శాలువాతో సత్కరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి సరస్వతీపుత్రులైన డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి సాహిత్యంలో అనేక పార్శ్వాలను స్పృశించడానికి పెద్దలని ఆహ్వానించాం. వారిలో డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారిని సత్కరించవలసిందిగా శ్రీమతి శైలజా సుమన్ గారిని కోరుతున్నాను. పాత్రికేయులు డాక్టర్ పుత్తూరి వెంకటేశ్వరరావు గారిని ఇప్పుడు సప్తగిరి దూరదర్శన్ సంచాలకులు శైలజా సుమన్ గారు సత్కరిస్తున్నారు. గౌరవనీయులు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారిని సత్కరించవలసిందిగా శైలజా సుమన్ గారిని అభ్యర్థిస్తున్నాను. డాక్టర్ నరాల రామారెడ్డి గారిని శ్రీమతి శైలజా సుమన్ గారు శాలువాతో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. డాక్టర్ ముక్తేవి భారతి గారిని సత్కరించవలసిందిగా శైలజా సుమన్ గారిని కోరుతున్నాను. శ్రీ ఆశావాది ప్రకాశరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చేసిన రచనల్లో విశ్వవిఖ్యాతమైన రచన శివతాండవం. శివతాండవం ఎంతగా ప్రసిద్ధమైందంటే ఆ రచనను మించిన మరొక రచన సంగీతం, నృత్యం, సాహిత్యం ముప్పేటగా అల్లుకొని త్రివేణి సంగమంగా తెలుగువారి వేలాది సంవత్సరాల సుదీర్ఘమైన వైభవోపేతమైన సంస్కృతిని ఒక్కసారిగా ఒక్కచోట రాసిపోసి అందించింది పుట్టపర్తి వారి శివతాండవం. ఎన్నెన్నో వేదికల మీద వారు స్వయంగా గానం చేస్తూ ఉంటే రసజ్ఞులు ఎంతో తన్మయత్వంతో అందులోని భావావేశాన్ని, ఆ గొంతులో ప్రవహించిన అనంతమైన సంగీత రసాన్ని, నర్తన ఛాయల్ని ఆస్వాదించి పులకించిపోయారు. అది ఒక చరిత్ర. అటువంటి అద్భుతమైన చరిత్రను సంతరించుకున్న శివతాండవం మరొకసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తోడు చేసుకుని సీడీ రూపంలో అవతరించింది. సరస్వతీపుత్రుడైన డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి తనయ డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు ఆ సీడీలను ఆవిష్కరింపచేయడానికి వేదికకు విచ్చేస్తున్నారు. ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఈ సీడీలను ఆవిష్కరిస్తారు. అతిథులంతా ఈ ఆవిష్కరణోత్సవంలో పాల్గొంటారు.
డాక్టర్ పుట్టపర్తి వారు స్వయంగా సంగీతం నేర్చుకున్నారు, నృత్య సాధన చేశారు. సాహిత్యంలో విశ్వరూపం సరే. ఈ 3 సృజనాత్మక కళారూపాల్లో వారు సముపార్జించిన అపారమైన పాండిత్యమే వారి చేత ఈ శివతాండవాన్ని ఈ లోకానికి అందింపచేసింది. ఆయన ఎంతో ధన్యులు. ఇప్పుడు వార్తా ప్రసారం తర్వాత ఈనాటి ముఖ్య అతిథి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున సరస్వతి పుత్ర మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శత జయంతి ఉత్సవాన్ని దూరదర్శన్ కేంద్రంలో నిర్వహించుకోవటం చాలా ముదావహమైన విషయం. బహుశా దూరదర్శన్ కేంద్రంలో ఒక మహాకవి శత జయంతి ద్వారా తెలుగు ప్రజలందరినీ కూడా మేల్కొల్పి ఆ మహాకవి యొక్క ప్రతిభని ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా శ్రీమతి శైలజా సుమన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తెలుగు జాతిలో జన్మించిన మహోన్నత వ్యక్తి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. ఆయన సరస్వతి పుత్రులు. బహుశా ఆ బిరుదం మరెవరికి కూడా తెలుగునాట దక్కల. కవిరత్నలను కవి సామ్రాట్లను అనిపించుకున్నారు, కానీ సరస్వతి పుత్రుడు అనిపించుకున్న వారు పుట్టపర్తి వారు ఒకరే. ఆయన మహోన్నతమైన ప్రతిభామూర్తి. సంగీత సాహిత్యాల్ని వడబోసిన మహాకవి ఆయన. వారి శివతాండవం ఒకటి చాలు వారి యొక్క ప్రతిభకి ఒక మహోన్నత నిదర్శనం. అది శివతాండవం సర్వకళా సమాహారం. సంగీతాన్ని, సాహిత్యాన్ని, నృత్యాన్ని అన్నిటినీ కూడా రంగరించి ఒక మహోన్నతంగా తెలుగువారికి అందించారు పుట్టపర్తి వారు. నా అదృష్టవశాత్తు వారిని చూసి వారి ఆశీర్వచనను పొందే అవకాశం నాకు కలిగింది. మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు విద్యా సాంస్కృతిక శాఖ అమాత్యులుగా ఉన్నప్పుడు కడపకు వెళితే వారు పుట్టపర్తి వారి ఇంటికి వెళ్ళి వారిని దర్శించుకుని వచ్చేవారు. అప్పుడే వారు జనప్రియ రామాయణాన్ని రచించి దాన్ని ముద్రించుకునే పరిస్థితులు లేనప్పుడు జానమతి హనుమతి శాస్త్రి గారు, ఆనాటి కలెక్టర్గా ఉన్న పిఎల్ సంజీవరెడ్డి గారు ఆ విషయాన్ని మా నాన్నగారి దృష్టి తీసుకొస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేసి ఆ జనప్రియ రామాయణం గ్రంథ రూపంలో వెలువట్టడానికి ఆయన కారణభూతుడయ్యాడని చెప్పని మా నాన్నగారి మీద అపారమైన గౌరవాధారాలు చూపేవారు పుట్టపర్తివారు. 1977లో ఉప్పెన తుఫాను వచ్చి మా దివిసీమ తుడిచిపెట్టుకుపోయినప్పుడు ఆ దివిసీమ యొక్క దీనగాథని సుబ్బయ్య గారని చెప్పిన ఒక న్యాయవాది, కడప చెందినవారు, పొద్దుటూరు చెందినవారు దివిసీమ పేరుతో ఒక నవల రచించారు. ఆ నవలను మా నాన్నగారికి అంకితం చేశారు. చేసినప్పుడు దాన్ని ఆవిష్కరణ చేయడానికి పుట్టపర్తి వారు అవనిగడ్డ గాంధీ క్షేత్రానికి రావటం జరిగింది. ఓ 2 రోజుల పాటు మాతో గడపటం జరిగింది. ఆ సందర్భంలో వారితో సన్నిహితంగా మెలిగి వారి యొక్క శుశ్రూష చేసుకునే అవకాశం నాకు కలిగింది. అది నా జీవితంలో ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తాను. నిజంగా వారి ఆశీర్వచనాలు ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. పుట్టపర్తి వారు ఆయన విజయనగర సామ్రాజ్యంతో ఆయన జీవితం అంతా ముడిపడి ఉంది.
రాయల నాటి సాంఘిక జీవనం మీద వారు రాసిన వ్యాసం నా చిన్నప్పుడు నేను పాఠ్యాంశంగా చదివాను. మా మండలి వారి పూర్వీకులు ఆనిగొంది నుంచి వచ్చారని చెప్తారు. మా నాన్నగారి మీద గౌరవభావానికి కారణం వారి పూర్వీకులు ఆనిగొంది నుంచి రావటం, రాయల సామ్రాజ్యం నుంచి వచ్చారు కనుక నాకు కృష్ణరావు గారి మీద అభిమానం చెప్పేవారు, పుట్టపడతారు. అంటే అంతగా ఆయనలో రాయల యుగంలో ఆయన అంతా జీర్ణించుకుపోయి విజయనగరం మీద అంత అపారమైన గౌరవమానాలు గలవారు. ప్రత్యేకించి విజయనగర చరిత్ర మీద కానివ్వండి, రాయల నాటి సాహిత్య వైభవాన్ని కానివ్వండి చాటి చెప్పిన వారిలో పుట్టపర్తి వారు ముఖ్యులని చెప్పి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు రచించిన దాదాపు శతాధిక రచనలు చేశారు. దాదాపు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్ని వారు సృష్టించారు. అంతేకాకుండా వారికి ప్రభుత్వ పరంగా ఏ జ్ఞానపీఠలో లేకపోతే ఇంకా రాలేదని చెప్పిన ఆవేదన ఉండొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో పీఠాన్ని సంపాదించుకున్న మహానుభావుడు పుట్టపర్తి వారని చెప్పి మాత్రం మనం చెప్పక తప్పదు. ఆ అవార్డులు వస్తే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఆ అవార్డులు రాకపోవటంతో అలాంటి అవార్డులు రాలేదే, ఆయన తగిన గుర్తింపులు ఇవ్వలేదే అని చెప్పిన భావన మాత్రం ఇవాళ లోకవ్యాప్తంగా ఉంది. వారే ఒక చోట రాశారు, అర్హులకు తగిన అర్హమైన పురస్కారాలు లభించడం అన్నది కొంచెం దుర్లభమైన విషయం అని చెప్పి సరే, వచ్చిన వాటితోనూ కూడా ఆయనకి డాక్టరేట్ వచ్చినా లేకపోతే పద్మశ్రీ వచ్చినా వాటికి ఆయన పొంగిపోవడం లేదు. అలాంటి మనస్తత్వం కాదు ఆయనది. ఏదేమైనా ఒక మహోన్నతమైన మహనీయమూర్తిని ఇవాళ మనం గుర్తు చేసుకుని తెలుగు సాహిత్యాన్ని వారు ఏ విధంగా సుసంపన్నం చేశారన్నది మళ్ళా తెలుగు ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకునే అవకాశం కల్పించిన దూరదర్శన్గా మాత్రం నేను ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాను. ఓ రకంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాధగా కూడా ఉంది, ప్రభుత్వ పరంగా మేము ఏం చేయలేదని. ఇప్పుడు రమణాచారి గారితో అదే మాట అన్నా, కానీ నేను కూడా ఈ ఏడాదిగా ఇది ప్రారంభం కనుక, ఈ ఏడాదిలో ఆరంభం కనుక ఈ ఏడాది కాలంలో పుట్టపర్తి వారికి సంబంధించిన సాహిత్యం మీద సదస్సులు నిర్వహించడం కానివ్వండి, ప్రత్యేకించి ఈ యువతరానికి పుట్టపర్తి వారి యొక్క మహోన్నతిని తెలియజేయడానికి కానివ్వండి, ప్రభుత్వం తరపున కూడా మేము తప్పనిసరిగా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మాన్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఏడాదిని తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించారు. ఈ తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరంలోనే పుట్టపర్తి వారి సజ్జయంతి కూడా రావటం నిజంగా ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగునాట జన్మించిన మహనీయుల్ని, వారి యొక్క ఘనతని, వారి యొక్క విశిష్టతని ఇవాళ లోకానికి చాటి చెప్పటమే ఈ తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరం యొక్క ఒక లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా పుట్టపర్తి వారి యొక్క రచనల మీద వారు చేసిన సాహిత్యం అంతా కూడా మళ్ళా ఒకసారి మనం పునశ్చరణ చేసుకుని ఆ మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కుమార్తె నాగపద్మిని గారు పుట్టపర్తి వారి రచనల్ని వారు ప్రచురిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున వారు గానం చేసిన శివతాండవాన్ని ఈ రోజున మనం ఇక్కడ సీడీ రూపంలో ఆవిష్కరించుకున్నాం. కానీ పుట్టపర్తి వారి సమగ్ర సాహిత్య సంపుటిని ఈ ఏడాది మనం తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని వరకు మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, ఓ మహనీయుని ఇవాళ స్మరించుకొని ఆయన యొక్క స్ఫూర్తితో ఇవాళ మనం ముందుకు సాగటానికి, ప్రత్యేకించి కవులు వారి యొక్క స్ఫూర్తిని ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పుట్టపర్తి వారు ప్రాచీన ఆధునిక కవిత్వాలకి వారధి. ఆయన సమాజంలోని ప్రతి అంశాన్ని కూడా ఆయన సృష్టించాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఆయన
గ్రహించాడు. ఆయన సాంప్రదాయ సంగీతాన్ని ఎంతగా అభిమానించాడో జానపద సంగీతాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని చెప్పిన వారు పుట్టపర్తి వారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా తెలుగు భాష పండితుల నోట రాదు, పామరుల నోటే తెలుగు భాష యొక్క ఔన్నత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. వారే చక్కటి మాటల్ని సృష్టిస్తారు, వ్యాప్తిలోకి తీసుకొస్తారు. అంచేత సామాన్య జనంలో ఉన్న తెలుగుకి మన వెలుగు కల్పించాలని చెప్పిన పుట్టపర్తి వారి యొక్క ఆలోచనని మనం స్వీకరించి మళ్ళా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మనం పెంపొందించడానికి ఈ ఏడాదిలో మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి మాత్రం మనవి చేసుకుంటూ ఈ అపూర్వమైన అవకాశం కల్పించినందుకు, ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు దూరదర్శన్ వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మాన్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వార్తా ప్రసారానికి స్వల్ప విరామం తీసుకుందాం. నమస్తే, నేను శ్రవంతి. వార్తలోని వివరాలు. 5 దేశాల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సిరియాలో జరుగుతున్న మారణకాండను, మానవ హక్కుల ఉల్లంఘనను ఖండించింది. శిఖరాగ్ర సమావేశం చివరన సిరియాలో అంతర్యుద్ధం వల్ల అక్కడి మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిందని డర్బన్ తీర్మానం ప్రకటించింది. పాలస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కల్పించడం పట్ల 5వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం హర్షాన్ని వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒక తీర్మానం చేస్తూ ఆ దేశం తిరిగి గాడిలో పడేందుకు కొంత సమయం పడుతుందని, అభివృద్ధి పనులకు ఊతం అవసరమని, ప్రపంచ మార్కెట్లు అందుబాటులో ఉండాలని కోరుతూ శాంతి సుస్థిరతలు ఆఫ్ఘనిస్తాన్లో నెలకొనేందుకు స్పష్టమైన వ్యూహాన్ని ఏర్పరచుకోవాలని బ్రిక్స్ సభ్యత్వ దేశాలు సూచించాయి. కాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్కరణలు మందగమనంతో సాగుతున్న పట్ల బ్రిక్స్ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన 5వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకును $4.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మూలధనంతో 5 ఏళ్ల కాలంలో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. బ్రిక్స్ సభ్యత్వ దేశాలలో అభివృద్ధి పనులకు ఈ నిధులను ఉపయోగిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం 2015 నాటికి $500 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోవాలని ఈ శిఖరాగ్ర సమావేశంలో లక్ష్యంగా నిర్ణయించారు. బాబ్లీ ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రతిపక్షాల నుండి, పాలకపక్షం నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం 70 ఎకరాలను పటాన్చెరువులోని నందిగామలో ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో పారిశ్రామిక పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించి 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సీఎం కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో ఎండలతో పాటు విద్యుత్ ఛార్జీలపై పోరు కూడా వేడెక్కుతోంది. వామపక్ష పార్టీలన్నీ ఒక్కటై విద్యుత్ పోరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలతో కలిసి విద్యుత్ సంక్షోభంపై ఉద్యమం నడపాలని నిర్ణయించుకుంది. ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్లో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై మోపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మండల స్థాయిలో ఆందోళనలు కొనసాగించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ దిశలోనే ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు, నిరసనలు జరిపి 9న రాష్ట్ర బంద్కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒక ప్రకటన చేస్తూ విద్యుత్ సమస్యలపై ఉద్యమించడానికి తమ పార్టీ త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తుందని చెప్పారు. గాంధీ ఆసుపత్రి వద్ద వామపక్ష నేతలను ఆమె పరామర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల వల్ల 1 ఎకరం కూడా ఎండిపోలేదని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విజయమ్మ అన్నారు.
వామపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి విద్యుత్ సమస్యపై ఉద్యమించడానికి ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమించడానికి ఎలాంటి షరతులు విధించలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయనని ప్రకటించింది. కాగా శ్రీలంక అంశంపై తమిళనాడు అసెంబ్లీ నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ దేశాన్ని మిత్రదేశంగా గుర్తించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. అంతర్యుద్ధ కాలంలో జరిగిన యుద్ధ నేరాలపై స్వతంత్ర విచారణ సంఘాన్ని నియమించాలని తమిళనాడు శాసనసభ కోరింది. తమిళ ఈలం ఏర్పాటు విషయంలో శ్రీలంకలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తీరాలని కూడా తమిళ శాసనసభ డిమాండ్ చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శతవసంతాల పుట్టపర్తి ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం పలుకుతూ, పుట్టపర్తి వారి జీవితం, సాహిత్య జీవితం ఎంతో విస్తృతమైంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నవారు ప్రముఖ పరిశోధకులు, సాంస్కృతిక శాఖ సలహాదారులు డాక్టర్ కెవి రమణ గారు. వారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రసార భారతి హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శత జయంతి ఉత్సవ ప్రారంభ సభకి విచ్చేసిన మీకు అందరికీ నమస్కారం. నాకు కుడివైపుగా సారస్వత భీష్మాచార్యుల వారు, డాక్టర్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు గారు ఉన్నారు, ఆధ్యాత్మిక ధార్మిక సాహితీవేత్త. ఆ తర్వాత అవధాని సాహితీవేత్త డాక్టర్ నరాల రామిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆ పిమ్మట డాక్టర్ అక్కిరాజ సుందరరామకృష్ణ గారు ఉన్నారు. మనం ఇప్పుడే ముఖ్య అతిథి గారి యొక్క సందేశాన్ని విన్నాం. ముఖ్య అతిథి గారికి అటుపక్కగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఆ తర్వాత అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు ఉన్నారు. సోదరి డాక్టర్ ముక్తేవి భారతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరి మధ్య మహాలక్ష్మిల శ్రీమతి మల్లాది శైలదా సుమన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనందరికీ కూడా పుట్టపర్తి వారి యొక్క జ్ఞాపకాలని పంచడానికి, మనకందరికీ ఆనందాన్ని పంచడానికి మన మధ్య ఉన్నారు. పుట్టపర్తి వారి యొక్క శత జయంతి ఉత్సవ ప్రారంభ సభ ఆకాశవాణి హైదరాబాద్తో పాటు దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం వారు ఈరోజు ప్రసార భారతి ద్వారా తెలుగు ప్రజలకు అందరికీ అందించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఏమానందము ఈ భూమి తలమున శివతాండవమట శివలాస్యం బట అనే అయ్యవారిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి అంశం ఇది. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శత జయంతి ఉత్సవ ప్రారంభ సభ. డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు పరమనిష్ఠా గరిష్ఠులు, దేశభక్తులు. దైవభక్తి దేశభక్తి రెండూ ఉన్నటువంటి మహాకవి. ప్రాకృత, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు మొత్తం 14 భాషలను తెలిసినటువంటి బహుభాషా చక్రవర్తి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. వారికి నివాళి అర్పించుకుందాం. ఈ కార్యక్రమాన్ని
విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈనాటి సభలో ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ముందుగా తమ ఆశీష్ ప్రసంగాన్ని, అభిమాన ప్రసంగాన్ని రెండింటిని కూడా జబిలిగా అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. శివాయ గురవే నమః. సరస్వతీపుత్రాయ నమః. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు గొప్ప తాత్వికులు, దార్శనికులు, మహాకవి. అసలు గొప్ప కవిత్వం యొక్క లక్షణమే తత్వము అనిపిస్తుంది. అందుకు ఆ మహానుభావుని యొక్క కవిత్వంలో ప్రతి అంశము ఒక తాత్విక ధోరణితో, దార్శనిక ధోరణితో ఉంటుంది. పైగా కవిత యొక్క ప్రయోజనము తత్వదర్శనమే అని వారి యొక్క జీవన ప్రస్థానము, కవితా ప్రస్థానము కూడా తెలియజేస్తుంది. చిట్ట చివరి క్షణంలో ఆయనన్న ఒక మాట ఆ రోజు పత్రికల్లో ప్రచురింపబడింది. అదేమిటంటే, భాగవతుడు, భగవంతుడు, భాగవతము మూడు ఒక్కటే అన్నారు ఆయన. అటువంటి అద్వయ స్ఫురణ ఆయన యొక్క ప్రతి రచనలో, అందులో తొలినాళ్ళల్లో రచింపబడినటువంటి శివతాండవంలో అది బాగా స్ఫురిస్తూనే ఉన్నది. శివతాండవం దానిలో ఉన్నటువంటి సంగీత లక్షణం చేత, నాట్య లక్షణం చేత, సాహిత్య లక్షణం చేత గొప్ప గౌరవం పొందడమే కాకుండా అందులో ఉన్నటువంటి తాత్వికత, భాగవత తత్వము ఇవన్నీ కూడా ఉదాత్తమైన స్థాయిలో ఉన్నటువంటివి. పైగా శివకర్ణామృతం అనేటువంటి సంస్కృత గ్రంథంలో తనదైన హృదయాన్ని ఆయన అనేకమాలు వ్యక్తం చేశారు. శివుని యొక్క 2 రకాల చైతన్యాన్ని ఆయన వర్ణిస్తారు ఒక చోట. ముందుగా పరమేశ్వరుడు చైతన్య స్వరూపం అంటే చైతన్యం 2 రకాలుగా ఈ ప్రపంచంలో వ్యాపించింది. ఒకటి స్థిర చైతన్యం, ఇంకొకటి చర చైతన్యం. శివునకు స్థిరస్థాణు ప్రభుర్భీమహ అని ఒక నామం ఉన్నది. స్థిర స్థాణు అంటే కదలనివాడు అని అర్థం. మరి ఆయన నటరాజు, నటరాజు అంటే అన్ని కదలికలు ఆయనవే అని అర్థం. మరి కదిలేవాడు, కదలినవాడు రెండు ఆయన ఒక భావాన్ని ఆయన శివకర్ణామృతంలో ఒక చోట చూపిస్తారు. ఆత్మానమాత్మనావేక్ష విగసంతం ముహుర్ముహు ముకుళీకృత నేత్రాబ్జం ఆదిదేవం ఉపాస్మహే అన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు యొక్క ధ్యానమూర్తిని ఇందులో వర్ణిస్తున్నారు. తనలో తాను దర్శించుకుంటూ ఆ మహానుభావుడు మాటి మాటికి మందహాసంతో, అంటే ఆత్మానందాన్ని ద్యోతకం చేసే మందహాసంతో ధ్యానముద్రలో తపోమూర్తిగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థిరస్థానుమూర్తిని వర్ణిస్తూనే ఆయన యొక్క నాట్యమూర్తిని కూడా శివకర్ణామృతంలో ఆయన ఆవిష్కరిస్తారు. ఎంత చక్కగా అంటే, ధిమి ధిమి తక మర్దల మర్దన నిన్నదానుగ కోమల విచలిత పాద ప్రతిపద ప్రతిపద వలన ప్రకల్పిత వేద ప్రతిపదమవతాన్ మునిగణ బోధ అని ధిమిధిమగత మర్దల మర్దనదాగ్నుగ కోమల విచలిత పాద అంటే చలనాన్ని చూపిస్తారు. అలా ఈ జగత్తులో అంతా కూడా ప్రత్యణువులోను ప్రతి వారి హృదంతరంలో కూడా నాట్యం చేసేటువంటి ఈశ్వర చైతన్యాన్ని శివతాండవంగా దర్శిస్తూ ఒకవైపు సంస్కృతంలో, మరొక వైపు తెలుగులో, ఆ తెలుగు కూడా దేశీయమైన తెలుగుని, జాను తెలుగుని, అచ్చ తెలుగుని, ఆంధ్రమును అనగా సంస్కృతముతో కలిసిన తెలుగుని వాడారు. పైగా ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష అంటారు విశ్వనాథ వారు. తెలుగు భాషకు ఆ లక్షణం ఉంది, దానిలో సంగీతం ఉన్నది. అందుకు ఆ భాషతోనే వాగ్గేయకారులు అద్భుతమైన సంగీత కృతులను అందించినట్లుగానే శివతాండవం కూడా ఒక వాగ్గేయకారుల రచన వలె, ఒక మహాకావ్య రచన వలె కూడా సాగుతున్నది. తలపైన చదలేటి అలలు తాండవమాడ అలల త్రోపుడుల క్రొన్నెల పువ్వు కదలాడ మొనసిఫాలము పైన ముంగురులు చెరలాడ కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ కనుపాపలో గౌరి ఎలనవ్వు బింబింప కనుచూపులో తరుణ కౌతుకము చింబింప కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు నూగా అమర సంరంభహాకారములు రేగ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు కిసలయ్య జటాచ్చటలు ముసురుకొని వ్రేలాడ ముసలుడుచు తల చుట్టూ భుజగములు పారాడ వికచ నేత్రస్యంది విమల దృష్టులతోడ తక జనుత జనుతయను తాళమానముతోడ మకర కుండల చకాచకలు చెక్కులు బూయా అకలంక కంఠహారాళి నృత్యము చేయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఇది ఏ భాష వేడ విన్నప్పటికీ కూడా శివతాండవం అర్థం అవడం కాదు, అనుభూతిలోకి వస్తుంది. అలాంటి అనుభూతి ఇవ్వగలిగినటువంటి శబ్ద చిత్రాలు చూపిస్తూనే భావనాత్మకంగాను నాట్యశాస్త్ర విన్యాసాల్ని, శిల్ప చిత్రలేఖనాది కళల్ని కూడా ఇందులో చూపిస్తారు. ఎదురుగా శివుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది ఈ శివతాండవ యొక్క రచనలు. పైగా గజకృత్తి కడలొత్తి భుజగమున వ్రేలాడ, గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ
అజుడు కేల్గవముచ్చి హరహరాయని వేడ జనుత ధిమి తక జనుత తదిగిణుత మధ్యల రణనంబు మేఘ గర్భముల దూసుకుపోవ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అంటూ స్వామి యొక్క కనుచూపుల కదలికల్లో ఉన్నటువంటి విశేషము కులుకు నీలపు కండ్ల తళుకు చూపుల బూయ. నాట్యంలో కనుబొమలతోని కనుబొమల కదలికలతోని చూపులతోని భావాన్ని చూపించాలి. అందుకు పరమేశ్వరుని యొక్క చూపుల్లో ఎన్ని రకాల భావాలు ఉన్నాయో చూపిస్తారు. తమ్ములై ఘటితమో దమ్ములై సుకృత రూపమ్ములై నవకోర కమ్ములై హావ పుల్లమ్ములై అంటూ స్వామి యొక్క నేత్రములను వర్ణిస్తూ కులుకు నీలపు కండ్ల తళుకు చూపులు బూయ అని ఆ చూపులు నాట్యంలో అత్యంత విశేషంగా సాత్వికమనబడే అభినయాన్ని చెప్తాయి కనుక దాన్ని చూపిస్తారు. పైగా సకల భువనమ్ములాంగికముగా శంకరుడు అంటూ ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం అనే నందికేశ్వర కారికల్లో చెప్పిన అంశాన్ని చూపిస్తారు. పైగా శివతాండవం అంటే విశ్వమంతా దర్శించగలగాలి. అది దర్శించగలగాలంటే ముందు హృదయంలో ధ్యానించగలగాలి. కనుక హృదయంలో ధ్యానించగలిగేవాడు విశ్వమంతా శివతాండవాన్ని చూడగలడు. అందుకే ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వర ఆలయం వద్ద ఆయన 108 ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఆ ప్రదక్షిణలో భాగంగా ఒకానొక ఫెళఫెళార్భటలతో కూడినటువంటి వాతావరణంలో చెట్టు కొమ్మ విరిగిపడుతూ ఉంటే కదలకుండాను ఆయన తన దీక్ష నుంచి చెదరకుండాను శివధ్యానం చేసి ఆ శివధ్యానంతో అందించినటువంటి ఒక సమాధి దర్శన జనితమైన ఒక మహాకావ్యం, ఒక మహామంత్రరాశి శివతాండవం. అందుకే ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యంబట వచ్చిరి ఏము వియచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు ఏమానందము భూమి తలమున పదికెడున విపక్షులు ప్రాబల్కులో కల హైమవతి వలసన్నూపుర నినాదములకు అనుకరణంబులో. ఇక్కడ చెప్పేటప్పుడు పక్షుల పలుకులు కూడా ప్రాబల్కులున్నారు. వేదనాదములట. వేదనాదముల లేక లాస్యం చేయడానికి సిద్ధంగా ఉన్న అమ్మవారి చరణాలలో ఉన్నటువంటి ఆ కోమలమైనటువంటి మంజీరముల యొక్క మువ్వల సవ్వడులా అంటారు. అంటే పక్షి యొక్క కిలకిల రావాల్లో కూడా వేదనాదాన్ని గౌరీ చరణ కోమల మంజీర నినాదాల్ని దర్శించడం అనేది ఈశావాస్యమిదం సర్వం అనే భావనను ఆవిష్కరిస్తున్నటువంటి అంశం ఇది. అందుకే ఆ చిట్ట చివరిలోకి వచ్చేటప్పటికల్లా చెప్తున్నటువంటి భావంలో గుసగుసమని ఈ కిసలయములు సమ్మదపూరముగా మాటలాడినదో ఏమున్నది లోకేశ్వరు నాట్యమే ఓహో ఓహో ఊహాతీతం బియానందం ఇలాతలమ్మున అని చెప్తారు. పైగా తాండవము అంటే ఆర్భటి వృత్తితో ఉద్ధతంగా చేసే తాండవము, కైశికీ వృత్తితో కోమలంగా చేసేది లాస్యం. అందుకే శివతాండవము శివలాస్యము రెండూ మేళవించి తాండవ లాస్యముల మేళనమే ఈ జగద్రచన అనేటువంటి గొప్ప తాత్విక దర్శనాన్ని, విశ్వవిజ్ఞాన వైదిక ఋషి రహస్యాన్ని కూడా ఇందులో అందిస్తారు. పైగా ఆ తాండవలాస్య సమ్మేళనం అందిస్తూ చిట్ట చివరికి హరిహరాద్వైతాన్ని అందించిన ఒక గొప్పతనం. ఎందుకంటే మహానుభావుడు లీలాసుకుడు శైవావయన్నకులు తత్ర విచారణీయం అంటూ తాను శైవుడై కూడా శ్రీకృష్ణ కన్నామృతాన్ని రచించినట్లుగా ఈయన వైష్ణవుడై కూడా శివతాండవాన్ని అందించారు. దీన్ని బట్టి హరిహరాభేద ప్రతిపత్తి ఈయనలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే శేషశైల శిఖరాధివాసిన కింకరా పరమ వైష్ణవావయం తత్తథాపి శశిఖండ శేఖరే శాంకరే మహసి లీయతే మనః అని అంటారు. మేము శ్రీ వెంకటేశ్వరుని యొక్క పరమభక్తులం వైష్ణవులు అయినప్పటికీ నా మనస్సు ఎల్లవేళలా ఆ శివుని యందు లీనమవుతున్నది అని చెప్తారు. అందుకు తాను రచించిన రచన ఎలాంటిది అంటే అష్టాక్షరీ జపపరాయణ మానసేన శైవాగమా కలన పుంఖిత సంభ్రమేణ. చక్కటి మాటలు ఇవి. అష్టాక్షరి జపపరాయణుడై శైవాగముల్ని సమగ్రముగా అవలోకనం చేసినటువంటి మహానుభావుడు నారాయణేన రచితం నవచంద్రచూడ కర్ణామృతం జయతు కామగవి సదృక్షం అంటారు. ఇక్కడ ఆ శివకర్ణామృతం కామధేనువుతో సమానము అని వర్ణించి చూపించారు. పైగా పెనుగొండ లక్ష్మిలో ఆయన బాల్యం నాడే ఆ రాయల చరిత్రని చక్కగా అందించినటువంటి మహానుభావుడు మేఘదూతమునందు ఇది శృంగార కావ్యంగా కాకుండా ఈ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, సామాన్య జీవన స్పృహ ఇత్యాదులన్నీ మేళవిస్తారు. మొత్తానికి ఆయన యొక్క మహత్వ కవిత్వ రీతులన్నీ పండరీ భాగవతం ఇత్యాది విషయంలో చెప్పడమే కాకుండా ఒక వాగ్గేయకారుడిగా, ఒక భాషా కోవిదుడిగా, ఒక దార్శనికుడిగా, తాత్వికుడిగా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ముఖ్యంగా యువతరం నేటి బాలురు కూడా ఇటువంటి గ్రంథాలని చదివి కంఠోపాఠం చేసి పలికినప్పుడు వారి ఆరోగ్యాలు బాగుపడతాయి, వారి భవిష్యత్తులు బాగుపడతాయి అని విన్నవించుకుంటూ ఆంధ్ర భారతిని అర్చించడమే సరస్వతి పుత్రుల వారిని సమారాధించడం అనేటువంటి భావన చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిది ధార. అందులో డాక్టర్ పుట్టపర్తి నారాయణచార్య స్వామి వారి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు
మన ముందు కురిసింది అక్షరధార. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టు పరమనిష్టాగరిష్ఠుడైనటువంటి శ్రీ వైష్ణవ భాగవతోత్తముడైనటువంటి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఏమిటి, శివతాండవం ఏమిటి అనుకునే వారికి సామవేదం షణ్ముఖ శర్మ గారు చక్కని సమాధానాన్ని మనకు అందించారు. అసలు సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతున్నంతసేపు ఆ శివతాండవమా అన్నంత భావం మనకు అనుభూతి కలిగింది. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త, సాహితీమూర్తి అయినటువంటి కడప జిల్లా వాసి అయిన ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క చరణాంబుజ బంభరమైనటువంటి డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు గారు మాట్లాడతారు. కరుణ కలుగదా నాపై కనకచేల నాకలోకపాల, దినదినమును నీ దివ్యనామ జపమున హృదయము ముంచిన కీర్తించిన భక్తవర్యుల పాదధూళిగొని ప్రమదమ్మున శీర్షమున ధరించిన రామానుజ దేశిక మునివర్యులు సాధించిన అష్టాక్షరి నమ్మిన కరుణ కలగదా నాపై కనకచేల నాకలోకపాల. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారు ఎన్నో పదాలను కూడా రచించారు. అందులో ఇదొకటి. వారి సంప్రదాయ సుందరమైనటువంటి ఔన్నత్యము సారస్వతంలో నాకు ప్రత్యేకంగా నారసింహ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు. చిన్నతనం నుండి రామకృష్ణ సమాజంలో కడపలో ఆయన కావ్యగానాన్ని, ఆయన ప్రవచనాలను వినేటువంటి అదృష్టం నాకు కలిగింది. 9 ఏళ్ల వయస్సులో కాబోలు మొట్టమొదటిసారిగా వారు శివతాండవం గానం చేయగా నేను విన్నాను. తర్వాత కొంచెం బెరుకుగానే నేను ఒకానొక సన్నివేశంలో శివతాండవాన్ని నేను వారి అనుమతితోనే నేను గానం చేశాను. చాలా బాగుందిరా, నువ్వు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండు అన్నారు వారు. శతకోటి క్షమాపణలతో నారాయణాచార్యులు వారి శివతాండవాన్ని కొంత ఏమానందము భూమితలమున శివతాండవమట శివలాస్యంబట అలలై బంగరు కలలై పగటపు పుల్లుకుల బల్లె బబ్బులు విరిసినయవి శివతాండవమట శివలాస్యంబట వచ్చిన ఏమవి ఎచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు శివలాస్యంబట ఏమానందము భూమితలమున పలికెడునవే పట్టులు ప్రాబలుకులో కల హైమవతి విలసన్నూపుర నినాదములకు అనుకరణంబులు కొమ్మల కానందోత్సాహములు ముమ్మురముగా మనుముల కదలించరు తల నూచుచు గుత్తులు గుత్తులుగా నిల రాల్చును పువ్వుల నికరమ్ములు రాలెడు ప్రతిసుమేలా నవ్వును హైమవతి కుసుమాలంకారములందును తాను కటవుదు నటంచును లలితానుదు మంజులమగు కాయము పువ్వుల తాకులతో వసివాడదు భారతీయత పార్వతికి అలంకారములు తీర్చెడునది రమణీయ స్మితముల గావించును అలరులు మృదువులు చతురాననుడే సముదరించునట శర్వున కుత్తమ సర్ప విభూషలు వీచ విశక్తిత కీచకములు మృదు వీచులుగా దర్పిత లోకమ్ములు మారుతములు కోటీరితాబ్జునకు శివునకు సేవలు చెల్లించుటకై తకజం 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 తక దిరకిద నాదమ్ములలో లోకమ్ముల వేలుపు నెమ్మిగ నిలబడి నృత్యమాడునెన లయానుగతి కంబ్రముగా శృతి పట్టుటకు గొంతుల సవదరించు నుక్కట భృంకమ్ములు ఈశలకన్నెలకెవ్వరు చెప్పిరు ఆ సర్వేశ్వరుని అభినయ మహమును కుచ్చెలులెల్లడ విచ్చల విడిగా దుసికెల్లాడగా నసమున పరుగిడు ఓహో ఓహో ఊహాతీతం బీయానందం విలాతలంబున సంధ్యాసతి ఈ సంభ్రమం ఏమిటి నవ కుచుంబరా గవసనమేమిటి ఆ కుంచిత తిరియ ప్రసారిత లజ్జా ముదర కటాక్షపాతమేమిటి విలాస వక్రిత విచలన్ మధ్యం నక్రీమతి నీ వాలకమేమిటి నీవు నువ్వలనే చిరుపలుకని మేకల వాలకమేమిటి ఎవ్వరి కోసరమీ బిబ్బోకము శివపూజకు ఓ చెలువా ఈ కథలు ఎవ్వరు చెప్పిరి ఇలా తలంబున ఆడెడునట నార్యా ప్రాణేశ్వరుడు ఓ దినమణి నిలు నిలురా పడమటి దేశపు వారలకి కథలెదిగించుటకై పరుగెత్తెదవో అల మృగములు కన్నుల బాష్పమ్ములు విడిచెడునెందుకు విశ్వేశ్వరునకు అడుగులు కడుపుటకై పాద్యంబు
గుసగుసమని ఈ కిసలయములు సంవద పూర్వముగా మాటలాడునేద ఏమున్నది లోకేశ్వరు నాట్యమే. ఓహో ఓహో ఊహాతీతం వీ ఆనందం ఇలా మాట చాలా ముద్దుగా ఉంటుందని అనుకున్నాం, కానీ కామిశెట్టి శ్రీనివాసులు గారు శివతాండవాన్ని గానం చేసి మనకు వినిపించినందుకు వారికి కృతజ్ఞతలు. కడప జిల్లాలో నేను కలెక్టర్గా పనిచేశాను. ఇక్కడ కడప జిల్లాకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. కడపలో ఎక్కడ చూసినా గొప్పగా నడియాడినటువంటి సాహితీ దిగ్గజంగా సంభావింపడినటువంటి కవి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్య స్వామి వారు. వారి యొక్క శతజయంతి ఉత్సవ ప్రారంభ సభలో సారస్వత భీష్ములుగా అందరి చేత కూడా మన్ననలు పొందేటువంటి పెద్దలు, దాదాపు 78 ఏళ్ళు దాటినా ఇంకా సాహితీ సేవ చేస్తానంటూ ముందుకున్నటువంటి పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు తమ హృదయావిష్కరణ చేస్తారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. సరస్వతి పుత్రుణ్ణి జ్ఞాపకం చేసుకునే ఒక మంచి అవకాశం కలిగించిన దూరదర్శన్ వారికి మొదట కృతజ్ఞత తెలియజేయాలి. నారాయణాచార్యుల వారిని స్వయంగా తెలిసిన వాళ్ళలో నేను ఒకడిని. వారు కడపలో ఉండగా అరుగుల ఇల్లులో ఇంట్లో ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడే మాటలు వింటూ, ఆయన గానం చేస్తే, ఆయన చదువుతుంటే ఆయన హాయిగా అంటారు పద్యాలని, అవి వింటూ, దారిని పోయేవాడిని ఒరే అని పిలిచి వాడిని నాలో తిట్లు తిడుతుంటే అవి వింటూ ఆయన తిట్టడాన్ని హర్షించేవాళ్ళు. ఆ ప్రేమతో తిట్టే తిట్లు కదా. చాలా ఆయనతో మాట్లాడటమే చాలా ఆనందదాయకం, వింటూ ఉండాలనిపిస్తుంది. ఆయన ఉపన్యాసాలు సరే, భారతం, భాగవతం, రామాయణం, ఏదైనా సరే సౌందర్య లహరి మీద మాట్లాడితే ఆశ్చర్యపోయాం మేము, ఎక్కడ ఈయన నాలెడ్జ్. అట్లాంటి నారాయణాచార్యుల వారి సమగ్ర సాహిత్య ప్రస్తావన చేశారు మాన్యులు బుద్ధప్రసాద్ గారు. చాలా సంతోషం. అట్లా మన తెలుగులో నారాయణాచార్యుల వారు సృష్టించినటువంటి సాహిత్యాన్ని సమగ్రంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చాలా గొప్పది. బుద్ధప్రసాద్ గారు సంకల్పిస్తే అది ఆగదు, తప్పకుండా వస్తున్నటువంటి విశ్వాసం నాకుంది. నారాయణాచార్యుల వారి శివతాండవం గురించి వారు, సామవేదం వారు, కామిశెట్టి వారు ఇద్దరు చెప్పారు. దాంట్లో కూడా ఒక సూచన, శివుడి తాండవం, పార్వతి లాస్యం రెండూ ఉన్నాయి. సంగీతము, నృత్యం రెండు మేళవించినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య సృష్టి అది. ఎందువలనో దాన్ని ఎవరు కూడా నృత్య రూపకంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకు చాలా అనుకూలమైనటువంటిది. కాకపోతే కొద్ది చిన్న చిన్న మార్పులతోటి మాన్యులు డాక్టర్ రమణాచారి గారు తలుచుకుంటే అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. అటువంటిది కూడా ఈ శత జయంతి సంవత్సరంలో వస్తే బాగుంటుంది అన్నటువంటి కోరికే. తర్వాత ఆయన మాటలు వింటూ ఆయన చెప్పేటువంటి ఆయనతో సంభాషణలు జ్ఞాపకం తెచ్చుకొని ఒకసారి నారాయణాచార్యుల వారితోటి, మీరు మా పత్రికలో కాలం ఎందుకు రాయకూడదండి అంటే, దాన్ని ఏముంది రాద్దాం అన్నారు. రాశారు, అప్లై చేశారు నన్ను. మంచి మంచి విశేషాలు ఎన్నెన్నో ఆయన జ్ఞాపకాలు కనుక రాస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు అట్లా పబ్లిష్ చేయొచ్చు. అలాగా మేము కొంతకాలం పాటు ఆయన కాలం ప్రచురించాం. ఆయన సాహిత్యం గురించి సరే, భాషకు సంబంధించినటువంటి ఆయనలో ఒక అంశం బహుశా మిగతా వాళ్ళు ప్రస్తావన చేయరు కనుక నేను దాని గురించి చెప్పాలనిపిస్తుంది. ఒక కావ్యాన్ని, ఒక గ్రంథాన్ని చదివినప్పుడు దాంట్లో వచ్చే పదజాలాన్ని గమనించడం అనేటువంటిది చాలామంది చేయరు. ఆయన
ప్రత్యేకించి అందుట్లో ఏ ఏ పదాలు వస్తున్నాయి, ఎటువంటి పదాలు వాడారు, ఏ పద్ధతిలో వాడారు అనేటువంటిది కూడా గమనించేవారు. ఉదాహరణకి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్రపురాణం చదువుతున్నప్పుడు అందుట్లో వచ్చినటువంటి కొన్ని పదాలు ఇవి నిఘంటువులో చేరదగినవి అని ఆయనకు ఉత్తరం రాశారు ఆయన. అంటే అంతగా జాగ్రత్తగా గమనిస్తారు. మొర్రావోవు ఉదాహరణకి ఆ పదం నిన్న రాత్రి ఒక మిత్రుడు నాకు జ్ఞాపకం చేశారు. అలాగా పదాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అపారంగా ఉన్నటువంటి వాడు ఆయన. అందుకని బహుభాషావేత్త కనుక ఆయనకి ఇందుట్లో దాని గురించినటువంటి దృష్టి ఉండటంలో ఆశ్చర్యం లేదు. మరొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పాల్సింది, నారాయణాచార్యుల వారు పుస్తకాల్లో అందుబాటులో లేనటువంటివి చాలా ఇప్పుడు అలభ్యాలు అవి. ఆయన రాసినటువంటి కాలం సంబంధించినటువంటి మెటీరియల్ కూడా చాలా వరకు అవైలబుల్గా లేదు. ఎక్కడెక్కడో రాశారు ఆయన. చాలా కాలం పెద్ద పెద్ద పత్రికలు, భారతి లాంటి దాంట్లో కూడా వచ్చినట్టు జ్ఞాపకం నాకు. వాటిని సేకరించవలసిన అవసరం ఉంది. సేకరించి ఈ సమగ్ర సాహిత్య ప్రచురణలో భాగంగా వాటిని కూడా ప్రచురిస్తే బాగుంటుంది అని నేను మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరోసారి దూరదర్శన్ని అభినందిస్తున్నాను. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక చిన్న సూచన చేస్తామంటున్నారు, వారు ఇప్పుడు చేస్తారు. ముఖ్యంగా నారాయణాచార్యులు గారి విషయంలో మరొకటి గొప్పగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రాచీన కావ్యాలపైన చేసిన విమర్శన వాంగ్మయంలో మహానుభావులైన భాగవతంపై, భారతంపై ఆయన రచించినటువంటి విమర్శనలు అత్యద్భుతమైనటువంటివి. ప్రతి భారతీయుడు పరిశీలించవలసినవి. అనేక లోతుల్లోకి వెళ్ళి అసలైన ఆంతర్యాలను అందించారు. ఎందుకంటే అటువైపు ఎంత సాహితీవేత్త, అంత తత్వవేత్త, అంత భాగవత తత్వం తెలిసినవాడు కనుక ఆ విమర్శన వాంగ్మయం కూడా ఆయనలో ఒక మహాకోణం అని విన్నవించుకుంటారు. డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే ఒక విషయాన్ని మనకు తెలిపారు. శివతాండవాన్ని ఒక నృత్య రూపకంగా తెలుగు ప్రజలకు అందిస్తే చాలా ఆనందిస్తారని. శతజయంత్యుత్సవ సందర్భంగా తప్పకుండా శివతాండవం నృత్య రూపకంగా రూపొందింపబడుతుంది. ఆ రూపొందడానికి కారణం కూడా దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారే పూనుకుంటున్నారనే విషయం తెలిసినప్పుడు తప్పకుండా అందరం కూడా చాలా ఆనందించేటువంటి విషయం. సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా దూరదర్శన్ ద్వారా మనం చూస్తున్నటువంటి స్థితిలో సంగీతము, సాహిత్యము, నృత్యాలన్నింటిని కూడా మేళవించి రచింపబడినటువంటి ఆ శివతాండవాన్ని దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారు రూపొందిస్తారని చెప్పని తెలిసినప్పుడు మనందరం కూడా చాలా ఆనందిస్తాం. ఇప్పుడు డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఎక్కువగా జీవించినంత వరకు కడపలో ఉన్న వారి జన్మస్థలం అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర చియ్యేడు గ్రామం. ఈనాటి ఈ వేదికపై అనంతపురం జిల్లా వారు సాహితీమూర్తి, మంచి అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు ఉన్నారు. వారి పేరులోనే ఉంది ఆశావాదం. ఆశాజనకంగా వారు ఇప్పుడు మనకు అభిభాషిస్తారు. నరనారాయణుల మధ్య అభిన్నతా దర్శనం చేసినటువంటి అక్షర కళా తపస్వి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఒక విధంగా వైవిధ్యాల పుట్ట. కేవలం శ్రోతగా మాత్రమే పాల్గొనాలన్న ఆసక్తి చూపినటువంటి నాకు ఆచార్య ముద్రితమైన రమణీయ ఆసనం లభించింది. అందుకు సంతోషిస్తున్నా. పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని గురించి ఒక అవధానంలో నేను చెప్పిన ఒక పద్యాన్ని వినిపిస్తున్నాను. అల్లరి పిల్లల ఆటపాటల నాడే పెనుకొండ లక్ష్మిని వెలువరించే కొనగోట మీ సమ్ము కూర్మి పట్టెడు నాడే మేఘదూత ప్రథన్ మెయినలందే ప్రౌఢవయో పరిపాకమునయందే శివతాండవాకృతి చెలువు నింపే
జీవన సంధ్యా విశీర్ణ దశావీధి భాగవత కథాస్రవంతి పల్కే శ్రీనివాస ప్రబంధ సుశిల్పి అయ్యే భాషలెన్నియో పుక్కిట పట్టినాడు పృథు విమర్శనలెన్నో రూపించినాడు పుట్టపర్త్యభిధానుండు పూజ్య సుకవి. రాయల పాలన ఇటు మానవులకు అటు దైవానికి రెండింటికి అనుసంధానంగా రూపొందటానికి కారణభూతమైనటువంటి తిరుమల తాతాచార్యుల వారి వంశీయుడైనటువంటి పుట్టపర్తి వారిలో ఆ పరిమళాలు పుంజీభవించుకోవటంలో ఆశ్చర్యం లేదు. నా అదృష్టం కొద్దీ కడపకు స్పాట్ వాల్యుయేషన్ వెళ్ళినప్పుడు వారి పాద సన్నిధిలో కూర్చొని ఎన్నో విలువైన అంశాలను వినగలిగినాను. ఆకాశవాణి ప్రేక్షకుల ఎదుట నిర్వహించినటువంటి కవి సమ్మేళనాల్లో వారి సరసన కూర్చొనే అదృష్టం కూడా నాకు లభించింది. ఆయన పాదధూళి చేత పవిత్రం చెందినటువంటి పెనుకొండలోని ప్రతి అడుగులో కూడాను నేను అడుగు వేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. ఆ కారణంగా ఎన్నో సందర్భాల్లో పిత్రార్జితంలా వారి కవితా విశేషాలను అక్కడక్కడ వాడుకుంటూ కూడాను పేరు పొందారు. వారు ఒక చోట ఇదిగో నా నమస్కారాలు ఇలాంటిది మహత్తర శక్తికి అందజేస్తున్నాను అంటూ అంటారు. ప్రకృతికో మాయకో కాక భావనా ప్రపంచ సౌదామినికో తపఃప్రభకో శూన్యమునకో ఆనందరూపమై మోదమెసగు తాత్విక వ్యక్తికి నమస్కార శతము. ఈ పద్యంలో ఉన్నటువంటి ఒక్కొక్క దళము వివరణా సాపేక్షమైనది, దానికి ఇది అనువు కాదు. తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యుల వారి విషయంలో రకరకాల అభిప్రాయాలు, కాస్త భిన్న ధోరణిలో వ్యవహరించేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నమాట వాస్తవమైనప్పటికీ వీరందరికీ వారు చేసినటువంటి కవితా నైవేద్య పద్యం ఒకటి ఏంటంటే, నవ్యతరమైన గాన స్రవంతి కొకడు ఊచితలవూచు వేరొక్కడోసరించు వీణదే దోషమా లేక వినడు వారి తప్పిదమా కాదు భావభేదము సుమ్ము. ఆయన చక్కగా అంచనా లేకుండా విమర్శలు చేసేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భావభేదం సరే ఒక క్షమా దృష్టితో వాళ్ళను వదిలివేద్దాంలే అన్నట్టుగా అన్న ఒక మహా విశాలమైన మనస్తత్వం కలిగినటువంటి వారు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. ఇక చివరగా నేను విద్యారంగంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి వారు 60 ఏళ్ల క్రితం ఆనాడున్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల ఎంత బాధాతప్తమైన మనసుతో పద్యం చెబుతాడు ఆయన. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నాకు గుర్తొచ్చిన అంశాలు మాత్రమే మీకు వినిపిస్తున్నాను. అంటారు వారు, కాలిన వత్తులట్టుల వికారములై కనిపించు శుష్క విద్యాలయముల్ మనస్సను పదార్థములేని గురుల్ విశీర్ణ కంకాళములైన పిల్లలను గాంచిన కన్నుల నీరుదొట్టు కాలిన వత్తులట్టుల వికారములై కనిపించు శుష్క విద్యాలయముల్ మనస్సను పదార్థములేని గురుల్ విశీర్ణ కంకాళములైన పిల్లలను గాల్చిన కన్నుల నీరుదొట్టు తండ్రి లయకాలహేళలు వరించినవేమిర దేశమంతటన్ అని విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పును ఆనాడే తాను నొక్కి చెప్పినటువంటి వ్యక్తి. బాగా చెంప ఫెళ్ళుమనేటట్టుగా విమర్శనాత్మకంగా చెప్పినటువంటి వారు. వారి పదసేవ, పాదపద్మముల సేవ, వారి కవితా పదముల సేవలో పునీతుణ్ణి కాగలిగేటువంటి అవకాశం లభించినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారికి కృతజ్ఞతలు. చక్కటి కవితలు చదువుతూ
మనల్ని కూడా ఆనందింపజేశారు. సాధారణంగా జ్ఞాపకాలు అందించడం కానీ సన్మానం చేయడం కానీ అవి ప్రారంభంలో కానీ చివరిలో కానీ జరుగుతాయి. కానీ శ్రీమతి మల్లాది శైలజా సుమన్ ఒక దూరదర్శన కేంద్రం సంచాలకులుగా వారు నిర్వహించేటువంటి తీరులో ఒక వినూత్న స్థితిని కల్పించాలని ముందుగా శాలువతో పుష్పగుచ్ఛతో సత్కరిస్తూ మధ్యలో జ్ఞాపకాలు అందించాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకాలు అందించేటువంటి సమయం. ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ముందుగా జ్ఞాపిక బహూకరణ. జ్ఞాపికలో కూడా ప్రత్యేకతను చూస్తాం ఇప్పుడు. ఆ తర్వాత డాక్టర్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారికి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు గారికి, డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారికి, డాక్టర్ నరాల రామిరెడ్డి గారికి, డాక్టర్ ముక్తేవి భారతి గారికి, డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారికి, ఆ తర్వాత డాక్టర్ జె చెన్నయ్య గారికి, చెన్నయ్య గారిని సభావేదికపై రావాల్సిందిగా కోరుతూ వారికి ఇప్పుడు జ్ఞాపక బహుకరణ. నిర్వహించిన వారు అధ్యక్షులు కాబట్టి ఈ నిర్వహణను కూడా నిర్వహించడానికి కోరిన వారు శ్రీమతి మల్లాది శైలజా సుమన్ గారు కాబట్టి నిర్వహించేవారు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా కడప జిల్లాలో చక్కటి సారస్వత వికాసం ఉంది. అల్లసాని పెద్దనామాచులు అక్కడి వారే, తాళ్లపాక అన్నమాచార్ల వారు అక్కడి వారే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడి వారే, మొల్ల అక్కడి వారే, ఇటీవలి కాలంలో సుబ్బన్న శతావధాని గారు అక్కడి వారే, కడప జిల్లాలోని పొద్దుటూరుకు సంబంధించినటువంటి సన్మిత్రులు మహావధాని డాక్టర్ నరాల రామారెడ్డి గారు కూడా అక్కడి వారే. కడప జిల్లాలో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్య స్వామి వారికి చాలా దగ్గరగా చూస్తూ కవితావేశాన్ని పొందుతూ అవధానిగా పేరొందినటువంటి డాక్టర్ నరాల రామారెడ్డి గారు ఇప్పుడు తమ హృదయావిష్కరణ చేస్తారు. మా గురుదేవులు మహాకవి సరస్వతిపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభకు ఆహ్వానించిన దూరదర్శన్ సంచాలకులు శ్రీమతి మల్లాది శైలజా సుమన్ గారికి, నన్ను ప్రత్యేకించి శ్రీనివాస ప్రబంధం మీద ఉపన్యాసం ఇవ్వాలని తప్పనిసరిగా చేయక తప్పదని ఆదేశించిన మా సోదరి పుట్టపర్తి నాగపద్మిని గారికి, వేదికను అలంకరించిన అందరికీ నా హార్దిక అభివందనాలు. నేను తిరుపతిలో 1964లో ప్రాచ్య కళాశాలలో విద్యార్థిగా ఉన్న సందర్భంలో 18 సంవత్సరాల వయస్సులో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. అందరూ ఆయన్ను సరస్వతీ పుత్ర అన్నారు. కానీ ఆ రోజు పుట్టపర్తి వారిని సందర్శించినప్పుడు ఆ నారాయణాచార్యుల ప్రౌఢ నిర్భర వయ పరిపాకంలో ఉన్న ఆ రూపాన్ని చూసినప్పుడు
నాకు అనిపించిన భావాన్ని ఒక పద్య రూపంలో వారికి వినిపించాను. పచ్చని కావ్యలోకమున బంగరు నింపగా సృష్టికర్త, పచ్చని కావ్యలోకమున బంగరు నింపగా సృష్టికర్త, ఏ పొచ్చము లేని భారతికి పురుష వేషము వేసి పంపగా, ముచ్చటగుల్కు రూపమున భూమికి వచ్చిన